నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 56 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నారాయణ. మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. మంత్రి నారాయణ పాయింట్స్. సీఎం సహాయ నిధి పేదల పాలిట వరం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసిన వారందరికీ సీఎం నిధులు మంజూరు చేస్తున్నారు. ఈ రోజు సిటీలోని 56 మందికి 50,34,141 రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. రెండేళ్లలో 469 మందికి 4,55,33,833 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలని నారాయణ మెడికల్ కాలేజ్ యాజమాన్యం నేత్రజ్యోతి దంత సురక్ష ప్రారంభించింది. 4 నెలల్లో 10,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 6,000 మందికి కంటి అద్దాలు ఉచితంగా అందజేశారు. 5,000 మందికి దంత పరీక్షలు నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమానికి మా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాం. గోపి దావుడు నాగనే హారిక బక్కమంతల శ్యామల రాధాకృష్ణ షేక్ రహం తునిసా వెల్లుపొడి 14వ డివిజన్ మణి వెంకట కుమార్ షేక్ 15 డివిజన్ నుంచి 47వ డివిజన్ 28 దుక్కిశెట్టి వెంకటేశ్వర్లు. ఈరోజు నెల్లూరులో సీఎం రిలీఫ్ ఫండ్ 56 మందికి 50,34,141 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇంతవరకు నెల్లూరు సిటీలో ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో 489 పేద నిరుపేదలకు 4,55,32,833 రూపాయలు ఈరోజు యాక్చువల్గా పేదల నిరుపేదలకు సిటీలో ఇవ్వడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, 489 మంది పేదల నిరుపేదలు ఎవరైతే డిఫరెంట్ హాస్పిటల్స్ వైద్యం చేసుకున్నారో వాళ్ళు సీఎం రిలీఫ్ కోసంగా పెట్టుకుంటే 4,55,32,833 రూపాయలు ఇంతవరకు ఇవ్వటం జరిగింది. నెల్లూరు ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత మొత్తంలో ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కటే, ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం ఉండాలి. మెరుగైన వైద్యం ఉండాలంటే వాళ్ళు ఎక్కడ వైద్యం చేసుకోవాలని ఉంటారో, వాళ్ళకి నమ్మకం ఉంటుందో అక్కడ వైద్యం చేసుకుంటే, వైద్యం చేసుకున్న తర్వాత ఆ బిల్స్ని సబ్మిట్ చేస్తే దాంట్లో మెజారిటీ పార్ట్ రిలీఫ్ ఇచ్చేటట్టుగా సీఎం రిలీఫ్ ఫండ్ అని ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది పేదల నిరుపేదలకు ఎంతో రిలీఫ్. మెరుగైన వైద్యంలో కూడా మెరుగైన వైద్యం వస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తం చేయడం. దీనివల్ల ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వారందరికీ మానసిక ధైర్యం. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నాకు బాగలేకుండా వచ్చినా ఒక హాస్పిటల్లో చూపించుకున్నా నాకు రిలీఫ్కి ముఖ్యమంత్రి గారు ఉండే ఒక మానసిక ధైర్యం ఫస్ట్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో అయితే ఈ సీఎం రిలీఫ్ ఫైల్స్ ఎక్కడికక్కడ పడినాయి, ఎక్కడికక్కడ పక్కన పడేశారు.